अस्मद् गुरुभ्यो नमः। మాధవి రామానుజదాసి ఈరోజు నమ్మాల వారి గారి చరిత్రలో కొన్ని విశేషాలు తెలుసుకుందామమ్మా. మన అమ్మవారి గారి చరిత్ర కొంత తెలుసుకున్నాము, కానీ పూర్తిగా కొంత అవకాశం ఉన్నది తెలుసుకున్నాము. నమ్మాల వారి గారు కలియుగం ప్రారంభమైన 43వ రోజు, ఒక్కోసారి 43 అని ఉంది, ఒక దాంట్లో 47 అని ఉంది, అప్పుడు పుట్టారమ్మా. వారి తల్లిదండ్రుల భక్తి బాగా, దానికోసం పిల్లలు లేకపోతే స్వామిని సేవిస్తే పుట్టారు. కానీ నమ్మాల వారు పుట్టిన వెంటనే ఎటువంటి చలనము లేదు, చేతులు అసలు కదపడం కానీ చలనం లేదు, పాలు తాగడం అసలు ఏది లేదమ్మా. ఒక బొమ్మలాగా మనిషి పుట్టారు అంతే, కానీ ఎటువంటి చలనము లేదు. మొట్టమొదటిగా కలి అంట, అమ్మో ఈయన ఆయన చెప్పారు స్వామి, ఈ పుట్టిన బిడ్డ చాలా విశేషంగా అభివృద్ధి చెందుతారని చెప్పాడు. కలి భయపడి ఈయన ఏదో ఒకటి చేయాలని ఉద్దేశించి శట అనే మాయని పంపించారు నమ్మాల వారి దగ్గరికి. వారు కళ్ళు తెరవంగానే ఆ శటాన్ని కోపంగా చూసేటప్పటికి పారిపోయారు, కలితో సహా శట పారిపోయారు. అందుకే శట కోపం, మనకి గుళ్ళో శట కోపం ఉంటుంది కదమ్మా, వారు శట కోపం, చాలామంది శట కోపం అని రకరకాల చెప్తుంటారు. శట అనే మాయ కోపంగా చూసేటప్పటికి వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు చూసి ఆ కళ్ళతోటి నేను ఇంకెవరిని చూడను అని చెప్పి స్వామి మళ్ళీ కళ్ళు మూసేసుకున్నారు. కళ్ళు మూసేసుకుని అలాగే సంవత్సరం పాటు ఎటువంటి కదలిక లేదు, పాలు తాగరు, కళ్ళు తెరవరు, ఎటువంటివి చేయబడ. వాళ్ళు అప్పటికి తల్లిదండ్రులు చాలా చోట్లకి తీసుకెళ్తారు, ఆయుర్వేదం దగ్గరికి, హాస్పిటల్స్కి, యోగుల దగ్గరికి, ఎంతోమంది దగ్గరికి తీసుకెళ్ళి ఎటువంటి కదలిక లేదు. అందుకని ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఆళ్వార్ తిరునగరి, మనం చెప్పుకున్నాం ఆళ్వార్ తిరునగరి అని, ఆళ్వార్ తిరునగరిలో స్వామి వద్ద పాదాల వద్ద వదిలిపెట్టి, స్వామి నేను వరం ఇమ్మంటే ఇటువంటి వికృతమైన వరం ఇచ్చారేం స్వామి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. అప్పుడు ఆ స్వామి ఏమన్నారు తెలుసా, గర్భగుడిలో స్వామి, నమ్మ ఆళ్వార్, ఆళ్వార్ అంటే తెలుసు కదమ్మా, నమ్మ ఆళ్వార్. నమ్మ అంటే తమిళంలో, నమ్మ అంటే మా అని అర్థం. ఇప్పుడు పొన్ను అంటే అబ్బాయి అమ్మ, నమ్మ పొన్ను అంటే మా అబ్బాయి, మా అని అర్థం అనమాట. నమ్మ ఆళ్వార్, మా ఆళ్వార్ వచ్చారని సంతోషించారంట. అలాగే ఆ బిడ్డ అట్లాగే దోగాడుకుంటూ వెళ్ళిపోయి అక్కడ, ఇప్పుడు ఈయన విశ్వక్సేన అంశమ్మ, మనకి అన్ని ఆయుధాలు వచ్చినాయని చెప్పారు మాల్వార్ లాగా, అట్లాగే విశ్వక్సేనులు ఎవరు, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ సేనాధిపతి లాంటి వాడు, ఆయన అంశ ఈ నమ్మలవారు అనమాట. అలాగని ఈ అంశకి మరి విష్ణుమూర్తి అంశ వచ్చినప్పుడు మరి ఆదిశేషు కూడా తోడుగా రావాలి కదా. అందుకని ఏం చేశారు, ఆదిశేషువే చింత చెట్టు రూపంలో వచ్చి ఆళ్వార్ తిరునగర్ ఉన్నారన్నమాట. ఉంటే ఈయన వెంబడి దోగాడుకుంటా వెళ్ళి ఆ చింత చెట్టు త్వరలోకి వెళ్ళి కూర్చున్నారమ్మా. ఆ కూర్చున్న అతను 16 సంవత్సరాలు, అందరు 16 సంవత్సరాలు ఎటువంటి కదలిక లేకుండా, ఎటువంటి దప్పిక దాహం ఏమీ లేదమ్మా. ఒక యోగి కనుక ఎలా సమాధిలో ఎలా ఉంటారో అలాగే ఉండిపోయారు 16 సంవత్సరాలు, అలాగే కంటిన్యూ ఉన్నారు. ఇది మళ్ళీ వారు ఎలా కథ అంటే దానికి కూడా చిన్న కథ. ఈ కథ అనేది ఇద్దరు ఆళ్వార్లకు సంబంధించిందమ్మా. ఎందుకంటే నమ్మాల వారి శిష్యుడు మధురకవి ఆళ్వారు, వీరి గురించి తెలుసుకుని వారి గురించి కూడా తెలుసుకోవాలి. మధురకవి ఆళ్వారు వారు కూడా చాలా భక్తి పారవస్యలో ఉండేటువంటి ఆళ్వారు అనమాట. వారు ఏం చేశారు, తీర్థయాత్ర, ఉత్తర భారతదేశంలో తీర్థయాత్రలకు వెళ్ళారు. వారు అయోధ్యలో ఉన్నారమ్మా. అయోధ్యలో ఉంటే వీరికంటే రాత్రిపూట ఒక్కసారిగా విపరీతమైన మెరుపు, ఒక వెలుగు కనిపిస్తూ ఉందట నైట్ పూట. సరే ఏమోలే అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి, ఆ వెలుగు కనిపిస్తుంది అంటే నాకు కనిపించట్లేదే అన్నారంట. ఇదేంది నాకు కనిపిస్తుందని సరే ఊరుకొని మళ్ళీ ఎవరినడిగి కనిపించారు. సరే ఇదేదో ఒక సూచన అని చెప్పి వెళ్ళారంటమ్మా. వెళ్ళి మళ్ళీ రాత్రి నడుస్తూ ఉన్నారు, మళ్ళీ ఉదయానికి కనిపించదు కదా, ఉదయం కూడా ఊరుకున్నారు, మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ నడిచారు. అలా 21 రోజు ప్రయాణం చేస్తే అయోధ్య నుంచి ఇక్కడికి ఆళ్వార్ తిరునగరికి. అంటే అర్థమైంది, అంటే ఏదో గృహోపదేశం, నాకేదో బోధ చేయడానికి ఇది కనిపిస్తుందని అర్థమైంది. ఇప్పటికి కూడా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అమ్మా. అయోధ్య నుంచి ఆళ్వార్ తిరునగరికి 21-22 రోజులు నడవడానికి పడుతుంది సమయం. అంటే అప్పుడు ఎప్పుడో 4 రోజులు జరిగిన దాన్ని ఇప్పుడు కూడా మనం రీసెర్చ్ డౌట్ ఉంటాయి కదా, ఇదేది నిజమే ఆయన నడిచి వచ్చారు ఇన్ని రోజులని. ఇప్పుడే కాదు రీసెర్చ్ చేయండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి ఎంత ఉందనేది. నడవడానికి 21 రోజులు పడుతుందమ్మా. వారు పాత రోజుల్లో వారు హైటు, పర్సనాలిటీ, వాళ్ళ నడక వేరుగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట ప్రయాణం చేస్తే వారు 21 రోజుకల్లా రాగలిగారు. వచ్చేటప్పటికి ఇక్కడ ఆ త్వరలో ఉన్నారన్నమాట. స్వామి చూసి
ఏంటి అసలు మాట పలుకు లేదు, మనిషా బొమ్మ అని ఒక సందేహం వచ్చింది. ఏం చేయాలి, పిలిచారు, పలకలేదు. ఈయన ఏం చేశారు, ఒక పెద్ద రాయి తీసుకొని కిందకి ఇసిరేశారు. కిందకి వేయగానే ఆ సౌండ్కి ఆ స్వామి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచాక వీరు అసలు ఎవరు అని తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ వేశారమ్మా. ఆ ప్రశ్న ఏంది అంటే, ఒక చిన్న ప్రశ్న వేశారమ్మా, అది చాలా లోతు అర్థం. అది ఆత్మ ఏమి తింటుంది అని ఒక ప్రశ్న వేశారు. వారేం చెప్పారు, ఆత్మ దానినే తింటుంది అని సమాధానం చెప్పారు. అంటే ఏంటంటే, మనం చేసే కర్మ మనమే అనుభవిస్తామా లేదా, అలాగే ఆత్మ మనం ఏది చేస్తామో అదే అనుభవిస్తుంది, అదే తింటుంది అని తెలియజేయడమే దాని అర్థం. ఇది చాలా లోతు అర్థం. ఇంత దానికి వారు అంత చక్కగా సమాధానం చెప్పారు. మీరే నా గురువు అని చెప్పి నమస్కారం చేసి కంటిన్యూ ఉన్నారమ్మా. అప్పటి నుంచి వేదాంతం, ఇందాక మనం చెప్పుకున్న ద్రవిడ వేదం నాలాయిర ప్రబంధంలో వీరు చాలా చెప్పారమ్మా. తిరువిరుత్తంలో 100 పాసురాలు, తిరువాశ్రమంలో 7 పాసురాలు, తిరుతిరువందాదులు 87 పాసురాలు, తిరువాయిమూలలో 1102 పాసురాలు. ఈ పాసురాలు మొత్తం స్వామి చేయించారు. అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది సామవేదము, చిట్ట తిరువాయిమూలి పాసురాలు. మనము ఏ కార్యక్రమాలు చేసినా ఒక్కరి తిరువాయిమూలి సేవిస్తే చాలు, 4 వేదాలు సేవించిన దాంతో సమానము. అందులో చాలా చాలా విశిష్టమైనటువంటిది సేవించారమ్మ. 32 సంవత్సరాలు వేదాంతం గురించి వీటి గురించి అన్ని చెప్పారు. చెప్పి నేను వచ్చిన పని అయిపోయింది, నేను స్వామి వద్దకు వెళ్ళిపోతాను అని చెప్పారు. మధురగ గారు చాలా బాధపడి, మీరు వెళ్ళిపోతే ఎలా స్వామి, అమ్మ కావాలంటే చూడండి, ఎవరైనా జ్ఞానం ఎక్కువగా ఉన్నారు, లోక జ్ఞానులు ఎక్కువ కాలం జీవించరు. వారి పని పూర్తి అయిపోయి వారి బాధ్యత తీరిపోతే వారు వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే నేను వెళ్ళిపోతాను అన్నారు. మీరేం చేశారు, భగవంతుడి వద్దకు వెళ్ళి ఇలా ఒక్క శ్రీకృష్ణ గర్భగుడిలో స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఇలా మోకరు వెళ్ళారమ్మా. మోకరు స్వామిలో ఐక్యమైపోయారు. వారు బాధపడి భద్రకాయ గారు, స్వామి మీరుంటేనే ఇలా ఉంది పరిస్థితి కలియుగంలో, మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి స్వామి అన్నారు. అప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా తామ్రపర్ణి నది నుంచి నీరు మరిగిస్తే భవిష్యదాచార్యులు రామానుజాచార్య వారు వచ్చారు. వారు ఏం చెప్పారు, ఫ్యూచర్లో పరిస్థితి విషమించినప్పుడు రామానుజాచార్య వారు వస్తారు, వారు ఉద్ధరిస్తారు, ఈ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టండి అని చెప్పారమ్మా. వీరు ఎవరు, మధురకవి ఆళ్వారని చెప్పారు కదా. మధురకవి ఆళ్వారు మనవడు యమునాచార్యులు. మన యామినాచార్యుని మన గురువు గారి గురించి చెప్పుకున్నాం, వారి దగ్గర ఉంది ఆ విగ్రహం. వారు ఏం చేశారంటే, అంటే ఎవరికి తెలిసిందనుకో మళ్ళీ వారిని అంతం చేసే కార్యక్రమాలు కదా, అందుకని వారిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టమన్నారు. దాన్ని 3 తరాల తర్వాత మళ్ళీ స్వామి వచ్చాక యామినాచార్య వారు ఎతికారు. ఎతికితే రామానుజాచార్య వారు కనిపించారు. అప్పుడు మళ్ళీ పీఠాధిపతిగా చేసి మొత్తం చాలా ఉద్ధరించడం అనేది జరిగింది. మనం చెప్పుకునే కదా నాదముళ్ళు. ఇక్కడ ఈ స్వామి మధురకవి ఆళ్వారు కన్నినం సిరుత్తాంబు అనేదాన్ని 11 పాసురాలు సేవించారమ్మా. ఏదైనా ఆయన ఏం చెప్పారంటే, నమ్మాల వారు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు. మీరు స్వామివారిని సేవిస్తే ఈ కన్నినం సిరుత్తాంబు 12,000 సార్లు సేవిస్తే మీకు కనిపించి మీకు ఏది కావాలో చేస్తారని చెప్పారమ్మా. దానికి ఉదాహరణ మనం చెప్పారు, నాదముళ్ళు వారు నాలారు కనుమరుగైపోతే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేశారని మనం చెప్పుకున్నాం ఒకనాడు. అప్పుడే అనమాట. అప్పుడు మధురకవి ఆళ్వారు వారు శిష్యులు చెప్పారు, ఆ 12,000 పాసురాలు సేవించినందువల్లనే మళ్ళీ మనకి నాలారం అనేది దక్కింది. ఆండాళ్ తిరువడుగలే శరణం, ఆళ్వార్ తిరువడుగలే శరణం అని ఏదో చేస్తారు. అదేవిధంగా నేను వెళ్ళాల చూడలా, కానీ ఇట్లా ఫోటోలు చూస్తున్నా.